ఇస్తున్న కేటీఆర్ పార్టీకి బాధ్యుని నేనేనంట. అయితే గతంలో ఏమన్నాడు, తర్వాత ఏమన్నాడు అనేది చూద్దాం ఒకసారి. పార్టీల తేడా పక్షపాతం లేకుండా సాగు భూమి ఉన్న రైతులందరికీ రైతు బంధు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. అంటే పేదోడైనా సరే, బలిసినోడైనా సరే, భూస్వామి అయినా సరే అందరికి ఇస్తున్నామని. ఇప్పుడు ఏమంటున్నాడు, భూస్వాములకు రైతు బంధు ఇవ్వడం వల్లే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అంటే భూస్వాములకు రావడం వల్ల తక్కువ భూమి ఉన్న రైతులు ఎక్కువ యాంటీ అయినరు అన్నటువంటి మాట. ఇంకా చేసిన అభివృద్ధి సంక్షేమంతోనే బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుంది. ఎవరికి టికెట్ ఇచ్చినా విజయం ఖాయం. మేము మస్తు పనులు చేసినాం. మేము గతంలో అంటుండ్రు కదా, మా చెప్పు నిలబడ్డా గెలుస్తుందని అక్కడక్కడ కామెంట్లు వింటుంటాం కదా, అట్లాంటిదే మేము ఎవరిని నిలబెట్టినా గెలుస్తుంది. ఇప్పుడు సిట్టింగ్లను మారిస్తే గెలిచేవాళ్ళం. లోక్సభ ఎన్నికల్లో జాగ్రత్త పడతాం. పగుళ్లకు స్లాబ్ల మధ్య తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్ గాంధీ. కాళేశ్వరం మీద రాహుల్ గాంధీ ఆడికి వెళ్తే పగుళ్లకు తర్వాత స్లాబ్కు మధ్య తేడా తెలియని జాతీయ పప్పు రాహుల్ గాంధీ అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు సహజమే. బీఆర్ఎస్ పనితీరు కన్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధాలే ప్రజలు నమ్మారు నిన్నటి వరకు. మేము మస్తు పనులు చేసినాం కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన అబద్ధాలు నమ్మిండ్రు అన్నాడు. ఇప్పుడు ప్రజలను తప్పు పట్టడం సరైంది కాదు. తెలంగాణ ఉద్యకాలం మొదలు గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో మనకు జనం బ్రహ్మరథం పట్టినరు. సో నిన్నటి వరకేమో మేము చేసిన పనుల కంటే కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలే నమ్మినరు అన్నాడు. ఇప్పుడేమో మనకు 2 టైమ్స్ బ్రహ్మరథం పట్టినరు, జనాలదేం తప్పులేదు అంటున్నాడు. దళిత బంధు దళితుల ఆర్థిక బలోపేతానికి దోహదపడుతుంది. విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే దాన్ని రాద్ధాంతం చేస్తున్నాయి. దళిత బంధు వీళ్ళు అప్పుడు కాంగ్రెస్ కామెంట్ చేసినప్పుడు ఓరోరికి 10 లక్షలు అని కామెంట్, అది ఎట్లా సాధ్యమవుతుంది, లేదనుకుంటే అందరినీ ఆదుకోవాలి అన్నటువంటిది. తర్వాత ఓన్లీ తెల్ల సొట్టాలు వేసుకున్న వాళ్ళకి వాళ్ళని పట్ల తిరిగి వాళ్ళకి ఇస్తున్నారన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు, వాళ్ళని ఏదేదో అన్నారు. ఇప్పుడేమంటున్నారు, దళిత బంధు కొంతమందికి ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల చేతి ఇవ్వడం వల్ల చాలామంది వ్యతిరేకంగా మారారు. అది కూడా ఉండే 10 లక్షలు వచ్చినాయంటే 3 లక్షల వరకు కమిషన్లు తీసుకున్నారని, ఇవన్నీ కూడా జనాల్లో యాంటీ అయింది అని చెప్తున్నారు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేనంతగా బీఆర్ఎస్కి 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మాకు మస్తు పెద్ద టీం ఉంది, 60 లక్షల మంది కార్యకర్తలు మాకు అన్నారు. ఇప్పుడు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టకపోవడం ఓడిపోయాం. పార్టీ కార్యకర్తల మీద ఫోకస్ పెట్టలే, అందుకే ఓడిపోయాను. ఇది రియలైజేషన్ అంటే. ఇక